హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అండి. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా శనగపప్పు వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులన్నిటిని వేసుకుని అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు త్వరగా మగ్గించుకోవాలంటే కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు వరకు శనగపప్పును వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకుని బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు బీరకాయలోకి ఇందులోకి వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకుని మూత పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చండి. పెద్ద టైం ఏం తీసుకోదు. బీరకాయ నార్మల్గా తినని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి. సో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.